మిషన్ అండ్ మిలే మిషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మురే మిషన్. ఈ మిషన్ అనేది ఒక ఫైనైట్ స్టేట్ మిషన్ అన్నమాట. దీని నెక్స్ట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ని ఆ పర్టికులర్ మనం ఏదైతే స్టేట్ లో ఉన్నామో కరెంట్ స్టేట్ లో ఉన్నాం కదా, సో ఆ కరెంట్ స్టేట్ లోనే నెక్స్ట్ స్టేట్ డిసైడ్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మన కరెంట్ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టేట్ వస్తుంది మురే మిషన్ అనేది. అవుట్పుట్ అనేది దేన్ని బేస్ చేసుకుని వస్తుంది? ప్రెసెంట్ స్టేట్ అండ్ ప్రెసెంట్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ మురే మిషన్ కి మనకి 6 టపుల్స్ ఉంటాయి. మనకి ఫైనైట్ ఆటోమేటాలో 5 టపుల్స్ ఎలా అయితే ఉన్నాయో మురే మిషన్ కి అండ్ మిలే మిషన్ కి కూడా 6 టపుల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్యూ. క్యూ అనేది ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ వన్ క్యూ నాట్. క్యూ నాట్ అనేది ఏంటి? ఇనిషియల్ స్టేట్. ఒక మెషిన్ యొక్క ఇనిషియల్ స్టేటే క్యూ నాట్. నెక్స్ట్ సిగ్మా. సిగ్మా అనేది ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. అండ్ ఓ. ఓ అనేది ఏంటంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ ఆల్ఫాబెట్ ని మనం ఓ అనుకుంటాం. నెక్స్ట్ వన్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఎక్స్ట్రాగా ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని క్యూ ఇంటూ సిగ్మా టెన్స్ టు క్యూ అని తీసుకుంటాం. లాంబ్డా ఫంక్షన్ ని క్యూ టెన్స్ టు అవుట్పుట్. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ ఏంటంటే మురే మిషన్ యొక్క స్టేట్ డయాగ్రామ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ ని గీసుకుంటాం. ఈ టేబుల్లో అవుట్పుట్ చూడండి 110 అని ఉంది. మనకి టేబుల్ రాసుకోవడం వచ్చేసింది కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అవుట్పుట్ రాసుకోవడం మనకు తెలియదు. ఇది ఎలా అంటే క్యూ నాట్ అనేది డయాగ్రామ్ లో చూడండి క్యూ నాట్ బై 1 అని ఇచ్చాం. సో కింద ఉన్నదే మనం ఇక్కడ అవుట్పుట్ లో రాసుకుంటాం. క్యూ నాట్ కి 1 ఉంది, Q1 కి 1 ఉంది, Q2 కి 0 ఉంది. ఇదేంటంటే బై డిఫాల్ట్ గా ఇచ్చిన ఇన్పుట్ అన్నమాట. అంటే ఒకవేళ దీనికి ఏ ఇన్పుట్ రాకపోతే ఆ ఇన్పుట్ ని తీసుకుంటుంది. ఒకవేళ దీనికి బై డిఫాల్ట్ గా ఆ నంబర్ ని తీసుకుంటుంది అనమాట. దీనికి ఒకవేళ ఏ ఇన్పుట్ గానీ రాకపోతే బై డిఫాల్ట్ ఆ నంబర్ ని తీసుకుంటుంది. అందుకనే మనకి అవుట్పుట్ లో 110 రాసాం. ఈ మురే మిషన్ యొక్క అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది 010 ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా, అప్పుడు ట్రాన్సిషన్ అనేది ఎలా వస్తుంది? ట్రాన్సిషన్ ఫంక్షన్ రాసుకున్నాం. డెల్టా క్యూ నాట్ ఫస్ట్ 0 ఇచ్చాం, తర్వాత Q1 కి 1 ఇచ్చాం, Q1 కి మళ్ళీ 0 ఇచ్చాం. మనకి డయాగ్రామ్ లో చూసుకుంటే అర్థమవుతుంది. క్యూ నాట్ అనేది ఆన్ 0 ఇచ్చాం, నెక్స్ట్ Q1 అనేది ఆన్ 1 ఇచ్చాం, నెక్స్ట్ ఆన్ 0 కూడా ఇచ్చాం. ఏమవుతుంది లాస్ట్ కి Q2 అనేది మనకి ఫామ్ అయింది అనమాట. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. మన ట్రాన్సిషన్ అనేది ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి 110 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం క్యూ నాట్ ఆన్ 0 తీసుకున్నాం. ఫస్ట్ క్యూ నాట్ దగ్గర ఏముంది అంటే మనకి డిఫాల్ట్ వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ Q1 కి వెళ్ళింది. క్యూ నాట్ ఆన్ 0 అయితే Q1 కి వెళ్ళింది. ఇప్పుడు Q1 దగ్గర డిఫాల్ట్ వాల్యూ మనకి 1 ఉంది. నెక్స్ట్ Q1 అనేది మళ్ళీ నెక్స్ట్ దానికి ఏమొచ్చింది? ఆన్ 1 అయితే దానికి అదే వస్తుంది. సో ఇంకో 1 కూడా Q1 కి సంబంధించిందే. నెక్స్ట్ పైన ఉన్న ట్రాన్సిషన్ ప్రకారంగా మనం వెళ్తున్నాం. క్యూ నాట్ ఆన్ 0 అయితే Q1 కి వెళ్ళింది. Q1 దగ్గర మనకి ఇన్పుట్ ఏముంది? 1. ఒక 1 ని రాసుకున్నాం. సో ఒక 1 ని రాసుకున్నాం. నెక్స్ట్ Q1 అనేది మనకి Q1, 1 అని ఇచ్చాం. Q1 అనేది ఆన్ 1 అయితే మళ్ళీ దానికి అదే వస్తుంది. సో ఇంకో 1 ని రాసుకున్నాం. నెక్స్ట్ తర్వాత Q1 ఆన్ 0 ఇచ్చాం. Q1 ఆన్ 0 అయితే Q2కి వెళ్తుంది. సో Q2 దగ్గర మనకి డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంది? 0. మొత్తానికి 3 1s ఒక 0 వచ్చింది. ఒకవేళ ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మురే మిషన్ ఏంటంటే వన్స్ కాంప్లిమెంట్ ని జనరేట్ చేస్తుంది. ఇచ్చిన నంబర్ ని తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ ని జనరేట్ చేసే ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇచ్చిన బైనరీ నంబర్ కి వన్స్ కాంప్లిమెంట్ జనరేట్ చేయాలంటే దానికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఇన్పుట్ అనేది 0 ఉందనుకోండి, అవుట్పుట్ అనేది ఖచ్చితంగా 1 అవుతుంది. అంతే కదా. కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? దానికి రివర్స్ ఉంటేనే అది కాంప్లిమెంట్ అవుతుంది. ఒకవేళ ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ 0 అవుతుంది. ఇక్కడ మిషన్ కి మనకి 3 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి స్టార్ట్ స్టేట్, ఇంకోటి 0 స్టేట్, ఇంకోటి 1 స్టేట్. సెకండ్ స్టేట్ అనేది 0 తీసుకుంది అనుకోండి ఇన్పుట్, అవుట్పుట్ అనేది 1 వస్తుంది. థర్డ్ స్టేట్ అనేది 1 తీసుకుంది అనుకోండి ఇన్పుట్, అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇది కాంప్లిమెంట్ కోసం మనకు తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మురే మిషన్ యొక్క ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ట్రాన్సిషన్ టేబుల్ ని మనం గీసుకున్నాం. ఇన్పుట్ స్టేట్ అనేది 1 0 1 0 1 1 ఇచ్చాం. ఇన్పుట్ అనేది 1 0 1 1 ఇచ్చాం అనమాట. సో దానికి సంబంధించిన గీసుకున్నాం. స్టేట్ అనేది Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. నెక్స్ట్ Q0 అనేది ఆన్ 0 అయితే Q1 కి వెళ్తుంది. Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం 1 0 1 1 ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి స్టేట్స్ అనేవి ఆ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు Q0 అనేది ఫస్ట్ ఇనీషియల్ గా దాని స్టేట్ అనేది డిఫాల్ట్ గా 0 తీసుకుంటుంది. నెక్స్ట్ Q0 అనేది ఆన్ 1 వెళ్ళినప్పుడు Q2కి వెళ్తుంది కదా, Q2 దగ్గర డిఫాల్ట్ స్టేట్ అంతా 0. నెక్స్ట్
Q0 అనేది ఆన్ 0 అయితే Q1కి వెళ్తుంది. Q1 దగ్గర డిఫాల్ట్ స్టేట్ 1. Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. Q2 దగ్గర డిఫాల్ట్ స్టేట్ 0. అర్థమవుతుందా? డిఫాల్ట్ స్టేట్ అంటే Q2 బై అని చెప్పి కింద ఇచ్చాం కదా, అది డిఫాల్ట్ స్టేట్ అన్నమాట. ఇలా టేబుల్ ని గీసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? 00 100 వచ్చింది. ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ అంటే ఎలా రాసుకుంటాం? అవుట్పుట్ ఏమొచ్చింది? 00100 వచ్చింది. అంటే దేనికి కాంప్లిమెంట్? 1011 కి కాంప్లిమెంట్ గా వచ్చింది 00100. సో ఏం చేయొచ్చు? ఫస్ట్ ఇనీషియల్ జీరోస్ ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఇనీషియల్ జీరోని తీసేసాం. అప్పుడు 0100 వచ్చింది. 1011 కి ఎగ్జాక్ట్ గా వన్స్ కాంప్లిమెంట్ లా ఉంది కదా. ఇప్పుడు దానికి ట్రాన్సిషన్ టేబుల్ ని ఒక ట్రాన్సిషన్ టేబుల్ ని గీస్తాం. కరెంట్ స్టేట్ అనేది ఇటుపక్క రాసుకున్నాం. నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. Q0 అనేది ఆన్ 0 అయితే Q1కి వెళ్తుంది. Q0 అనేది ఆన్ 1 అయితే Q2కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 0 అయితే Q1, Q1 అనేది ఆన్ 1 అయితే Q2. నెక్స్ట్ వన్ Q2 అనేది ఆన్ 0 అయితే Q1, Q2 అనేది ఆన్ 1 అయితే Q2. ఇప్పుడు అవుట్పుట్లు ఎలా రాసుకున్నామో తెలుసు కదా. డిఫాల్ట్ స్టేట్ అక్కడ ఏమి ఇచ్చామో ఆ స్టేట్ ని ఇక్కడ రాసుకుంటాం. Q0/0 అని ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. Q1/1 అని ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ 1 అవుతుంది. Q2/0 ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. ఇది మురే మిషన్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ మిలే మిషన్. ఈ మిలే మిషన్ లోని అవుట్పుట్ సింబల్ అనేది మనకి ప్రెసెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ప్రెసెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మిలే మిషన్ లోని అవుట్పుట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మురే మిషన్ లాగే ఆ సపరేట్ అవుతుంది కదా, ఆ బైలో ఉన్న దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేసుకుంటాం. దీనికి కూడా 6 టపుల్స్ ఉంటాయి. సేమ్ దానిలానే ఉంటుంది, కాకపోతే లాంబ్డా అనేది మారుతుంది అనమాట. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అదే లాంబ్డా ఫంక్షన్ మిలే మిషన్ లోని. గుర్తు పెట్టుకోవాలి ఇది. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటి? Q ఇంటూ సిగ్మా టెన్స్ టు Q. నెక్స్ట్ లాంబ్డా ఫంక్షన్ ఏంటి? Q ఇంటూ సిగ్మా టెన్స్ టు O. అవుట్పుట్ అవుతుంది అదే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మిలే మిషన్ ని డిజైన్ చేయమన్నారు. బైనరీ ఇన్పుట్ సీక్వెన్స్ ఇస్తే ఒకవేళ ఆ సీక్వెన్స్ లోని సబ్ స్ట్రింగ్ అనేది 101 అంట. మెషిన్ అవుట్పుట్ అనేది A అయితే ఇన్పుట్ సబ్ స్ట్రింగ్ అనేది 110 అయింది. అవుట్పుట్ అనేది B అయితే దాని అవుట్పుట్ అనేది B లేదంటే C అవుతుంది. 101 ఇస్తే దాని అవుట్పుట్ అనేది A అవుతుంది. 110 అయితే B అవుతుంది లేదా C అవుతుంది. దీని ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మిషన్ కి మనం 2 కండిషన్స్ చెక్ చేయాలన్నమాట. 101 ఒకటి, 110 ఒకటి. ఒకవేళ 101 వచ్చిందంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? A వస్తుంది. అదే 110 వచ్చింది అనుకోండి అవుట్పుట్ B వస్తుంది, లేదంటే వేరే స్ట్రింగ్స్ అయితే C వస్తుంది. మనకు అర్థమైన దాన్ని బేస్ చేసుకుని ఒకసారి డయాగ్రామ్ గీసుకుంటాం. ఫస్ట్ Q0 అని తీసుకున్నాం. Q0 అనేది 1 తీసుకున్నాం. మనకి 101 కదా, సో Q0 అనేది 1 తీసుకున్నాం. అది Q0 అనేది Q1కి వెళ్ళేటప్పుడు 1 ఉంది. నెక్స్ట్ Q1 అనేది Q2కి వెళ్ళేటప్పుడు 0, Q2 అనేది Q3కి వెళ్ళేటప్పుడు 1. అంటే 101 కండిషన్ సాటిస్ఫై అయింది మనం తీసుకున్న ఒకదానికి. నెక్స్ట్ 110 సాటిస్ఫై అవ్వాలి అంటే Q0, Q1, Q4, Q5 వెళ్తే 110 సాటిస్ఫై అయింది. Q0, Q1, Q2, Q3 వెళ్తే 101 సాటిస్ఫై అయినట్టు గీసుకున్నాం డయాగ్రామ్ ని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టేట్ కి పాసిబిలిటీస్ చూసుకుంటాం. Q0 అనేది 1 అయితే Q1కి వెళ్తుంది, అంటే 0 అయితే ఎక్కడికి వెళ్ళలేదు. Q0 అనేది 0 అయితే దానికి అది వచ్చినట్టు పెట్టుకున్నాం. నెక్స్ట్ Q1 అనేది 1 అయితే Q3కి వెళ్తుంది. Q1 అనేది ఆన్ 0 అయితే Q2కి వెళ్తుంది. సో ఈ స్టేట్ కి ఏం చేంజెస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ Q2 స్టేట్ చూసుకుంటాం. Q2 స్టేట్ అనేది ఆన్ 0 అయినా ఆన్ 1 అయినా నార్మల్ గా అయితే మనం పైన గీసుకునే డయాగ్రామ్ లో ఎక్కడికి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆన్ 0 అయితే Q0కి వచ్చినట్టు, ఆన్ 1 అయితే Q1కి వచ్చినట్టు డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ Q3 ఉంది. Q3 స్టేట్ ఏమైంది అంటే ఆన్ 0 అయినా ఆన్ 1 అయినా ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు దాన్ని కూడా చేంజ్ చేయాలి. Q3 అనేది ఆన్ 1 అయితే దానికి అదే వచ్చినట్టు పెట్టుకున్నాం. Q3 అనేది ఆన్ 0 అయితే Q2కి వెళ్ళినట్టు పెట్టుకున్నాం. ఇక్కడ మనకి ఏస్ బీస్ ఎలా పెట్టాలో డౌట్ రావచ్చు. 101 అయితే మనం ఎలా పెట్టుకుంటాం? ఏ అని పెట్టుకోవాలి 101 రాసేటప్పుడు. అదే మనకి 110 రాసేటప్పుడు B అని పెట్టుకోవాలి. అంటే మనకి ఫస్ట్ రెండు కూడా C డిఫాల్ట్ తీసుకుంటాం, లాస్ట్ లో A పెట్టాం. ఇది కూడా ఫస్ట్ రెండు కూడా C తీసుకున్నాం, లాస్ట్ లో B పెట్టుకున్నాం. అంటే మనకు అనుకున్న కండిషన్ అవుట్పుట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకు అనుకున్న అవుట్పుట్ వచ్చేయాలన్నమాట. Q3కి వెళ్ళినప్పటికీ అదే అవుట్పుట్ కదా, సో A అని పెట్టుకున్నాం. Q5కి వెళ్ళినప్పటికీ అదే అవుట్పుట్ కదా, B అని పెట్టుకున్నాం. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ లో చూసుకుంటే ఎక్కడ B పెట్టాలి, ఎక్కడ C పెట్టాలో డౌట్ చూసుకోవాలి. ఎక్కడ ఏ పెట్టాలి అండ్ ఎక్కడ బి పెట్టాలి చూసుకోవాలి. ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏమవుతుంది అంటే Q1 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఎలా ఫైనల్ స్టేట్ అయిందంటే 110. ఇక్కడ Q2 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. 110 తీసుకుంటే Q0 నుంచి Q1, Q1 నుంచి Q3, Q3 నుంచి Q2కి వచ్చింది. అదే 101 తీసుకుంటే Q0 నుంచి Q1, Q1 నుంచి Q2, Q2 నుంచి Q1.
సో 101 అనేది ఏంటి, మనకి అవుట్పుట్ అనేది ఏ రావాలంట. అంటే Q1కి వెళ్ళిన దగ్గర మనం ఏ పెట్టుకున్నాం చూసారు కదా. ఎలా అంటే Q0 దగ్గర స్టార్ట్ అయింది, అక్కడ 101 తీసుకుంటున్నాం మనం. Q1 నుంచి Q2కి వెళ్ళినప్పటికి 0, నెక్స్ట్ 1 ఉంది కదా, ఇంకా Q2 నుంచి Q1కి వచ్చినప్పటికి 1. 101 అయితే మనకి అవుట్పుట్లో ఏ తీసుకోవాలి, అదే 110 అయితే అవుట్పుట్లో బి తీసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే Q0 నుంచి Q1, Q1 నుంచి Q3, Q3 నుంచి Q2. సో 110. సో 0 దగ్గర బి తీసుకున్నాం, అంటే Q3 నుంచి Q2 లాస్ట్ ఫైనల్ స్టేట్ కాబట్టి అక్కడ బి పెట్టామన్నమాట. ఈ మిలే మిషన్ లో మనమే పార్షియల్ గా డయాగ్రామ్ ని క్రియేట్ చేసుకోవాలి, మనకి ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని. ఇవి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఈ మురే మిషన్ గానీ ఈ మిలే మిషన్ లో గానీ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.